చిత్తాకర్షిణి. చిత్తాకర్షిణి అనగా మనస్సును, చిత్తాన్ని ఆకర్షించే శక్తి. సాధకుని చిత్తం వివేకాధ్యానం, భక్తివైపుకు నిల్చేలా చేయడం ఈ దేవి ప్రధాన లక్ష్యం. మనస్సును వివక్ష, మాయాపాసాల నుండి దూరంచేసి దేవీవైపుకు మలచే శక్తి. సాధకుని మనస్సు ఆధ్యాత్మిక దిశగా మలుస్తూ ధ్యానస్థితికి స్థిరత ఇస్తుంది. కుండలినీలో స్థానం. కుండలినీ యోగంలో హృదయచక్రం, అనాహతం మరియు ఆజ్ఞాచక్రాల కేంద్రంలో ప్రభావం. చిత్తాకర్షిణీ శక్తి చిత్తాన్ని స్థిరం చేసి మాయా, భ్రమ, అహంకార ప్రభావాలను తొలగిస్తుంది. శాస్త్రీయ ఆధారం. తంత్రసారం, శ్రీతత్వచింతామణి ప్రకారం చిత్తాకర్షిణీ మనోబలాన్ని దేవీవైపుకు ఆకర్షించి ధ్యానమంత్రసిద్ధి కోసం దిశానిర్దేశం చేస్తుంది. చిత్తం మాయాస్పర్శల వల్ల కదిలిపోకుండా సాధనలో సుస్థిరత కల్పించడం ముఖ్య. భాస్కరరాయగారి వ్యాఖ్యానం. మకరందం ప్రకారం చిత్తాకర్షిణి అనగా సాధకుని చిత్తాన్ని ఆధ్యాత్మిక, ధ్యాన మార్గంలో నిలుపుదల చేయడం, మానసిక శక్తిని స్థిరం చేసి ధ్యానస్థితి సులభతరం చేయడం. సౌభాగ్య భాస్కరం ప్రకారం సాధకుని మనస్సు మాయా, రస, రూప, వాసన ప్రభావాల నుండి దూరంగా ఉండేలా చేస్తుంది. ధ్యానసిద్ధి, మంత్రసిద్ధి, జ్ఞానార్జనకు ప్రధాన శక్తి. ధైర్యాకర్షిణి. ధైర్యమనగా శౌర్యం, స్థిరచిత్తం, మనోబలం. ఆకర్షిణి అనగా ఆకర్షించే శక్తి. కాబట్టి ధైర్యాకర్షిణీ దేళి అనగా సాధకునికి అపార ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించే శక్తి. ఈ శక్తి సాధకుని నుండి భయం, అనిశ్చితి, మాయాభ్రాంతి తొలగించి శక్తిశాలి సంకల్పబలాన్ని కలిగిస్తుంది. ద్వితీయ ఆవరణంలోని 11వ దేవత. చిత్తాన్ని స్థిరపరిచిన తరువాత చిత్తాకర్షిణి ద్వారా ఇప్పుడు సాధకునికి ధైర్యం, శక్తి, సంకల్పబలం ఇవ్వడం ఈ దేవి పని. ఖడ్గమాలలో ఈ దేవతను ఆవాహన చేస్తే సాధకుడు భయరహితుడు, ధైర్యవంతుడు, ఆత్మవిశ్వాసంతో కూడినవాడవుతాడు. సాధకుడు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదురయ్యే అంతరాయాలను అధిగమించే శక్తి ఇక్కడ్నుంచి ప్రసారమవుతుంది. కుండలినీలో స్థానం. కుండలినీ యోగంలో మూలాధార చక్రం మరియు హృదయచక్రం మధ్యలో ప్రత్యేక ప్రభావం చూపుతుంది. ధైర్యం లేకుండా సాధన కొనసాగించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ దేవి శక్తి సాధకుని కుండలినీ శక్తిని ముందుకు నడిపించే ఉత్సాహం, బలం ఇస్తుంది. శాస్త్రీయ ఆధారం. శ్రీతత్వచింతామణి, తంత్రసారం మొదలైన గ్రంథాలలో ధైర్యం అనేది సాధకుని క్రమశిక్షణ, సంకల్పబలం, భయరహితత్వం అని చెప్పబడింది. భయానికి విరుద్ధంగా ధైర్యం ఉండాలి. లేకుంటే మంత్రసిద్ధి, కుండలినీ సాధన సాధ్యం కాదు. భాస్కరరాయగారి వ్యాఖ్యానం. మకరందం ప్రకారం ధైర్యాకర్షిణీ శక్తి సాధకునికి అనిర్వచనీయమైన ధైర్యాన్ని, భయరహితత్వాన్ని ఇస్తుంది. సాధకుడు విఘ్నాలు, భయాలు, మానసిక అవరోధాలు దాటుకుని ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. సౌభాగ్య భాస్కరం ప్రకారం ఈ దేవి సాధకుని అంతరంగంలో నిర్భయత్వం, స్థిరత్వం, అచంచల సంకల్పబలం కలిగిస్తుంది. ధైర్యం లేకపోతే చిత్తస్థిరత వృధా అవుతుంది. కాబట్టి ధైర్యాకర్షిణి ప్రధానస్థానం కలిగిన శక్తి. స్మృత్యాకర్షిణి. స్మృతి అనగా జ్ఞాపకం, గుర్తుంచుకోవడం, ధారణశక్తి. ఆకర్షిణి అనగా ఆకర్షించే శక్తి. కాబట్టి స్మృత్యాకర్షిణి దేవి అనగా సాధకునికి మంత్రార్థం, ధ్యానార్థం, శాస్త్రార్థం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గుర్తించే శక్తిను ప్రసాదించే దేవి. మరచిపోవడం, విస్మృతి ఒక అవరోధం. దానిని తొలగించి శాశ్వత స్మృతి, ధారణశక్తిని అందించే శక్తి ఈ దేవి. ఖడ్గమాలలో ఈ దేవిని ఆవాహన చేస్తే సాధకునికి ధారణ, కాన్సంట్రేషన్, స్మరణ, మెమరీ, జ్ఞాపకశక్తి లభిస్తాయి. మంత్రజపంలో, తంత్రసాధనలో, వేదాధ్యయనంలో స్మృతి అత్యంత అవసరం. సాధకుని మానసిక బలం స్థిరపడిన తర్వాత ఆ జ్ఞానాన్ని నిలిపే శక్తి ఇక్కడి నుండే వస్తుంది. కుండలినిలో స్థానం. 1. కుండలిని యోగంలో ఆజ్ఞాచక్రం అంటే భ్రూమధ్యంలో ప్రత్యేక ప్రభావం కలిగిస్తుంది. 2. ఆజ్ఞాచక్రం జ్ఞాపకం, ధారణ, జ్ఞానం నిలుపుదల చేసే కేంద్రం. 3. స్మృత్యాకర్షిణీ శక్తి విస్మృతి తొలగించి స్ఫుటస్మృతి, ఆధ్యాత్మిక జ్ఞాపకశక్తి ప్రసాదిస్తుంది.
శాస్త్రీయ ఆధారం 1 తంత్రసారం శ్రీ తత్వచింతామణి ప్రకారం స్మృతి లేకుంటే మంత్రసాధనలో కొనసాగింపు ఉండదు. స్మృతి అనేది జ్ఞానానికి నిల్వ, రిపోజిటరీ ఆఫ్ విజ్డమ్. స్మృత్యాకర్షిణి లేకుండా శాస్త్రజ్ఞానం లేదా మంత్రసిద్ధి సంపూర్ణం కాదు. భాస్కరరాయిగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం 1 ఈ దేవి సాధకుని మేధస్సులో మరుపు తొలగించి ధారణా స్మరణశక్తిని కలిగిస్తుంది. 2 శాస్త్ర, మంత్ర, ధ్యాన సంబంధ జ్ఞానాన్ని నిలిపే శక్తి. సౌభాగ్య భాస్కరం ప్రకారం 1 స్మృతి అనేది కేవలం జ్ఞాపకమే కాదు, అది ఆత్మజ్ఞానానికి సప్తమద్వారం. 2 స్మృత్యాకర్షిణీ శక్తి సాధకుని ఆధ్యాత్మిక జ్ఞానం, మంత్రసిద్ధి, స్వానుభవంలను నిలిపి ఉంచుతుంది. నామాకర్షిణి నామ అనగా పేరు, శబ్దరూపం, మంత్రరూపం. దేవతానామం ఆకర్షిణి అనగా ఆకర్షించే శక్తి. కాబట్టి నామాకర్షిణీ దేవి అనగా సాధకుని మనస్సు, హృదయం, జిహ్వను దేవీనామం, మంత్రనామస్మరణ వైపు ఆకర్షించే శక్తి. సాధకుని నుండి లోకనామాలు, వ్యర్థచింతన తొలగించి దేవీనామస్మరణలో నిమగ్నం చేసే శక్తి ఈ దేవి. ఈ దేవిని ఆవాహన చేస్తే సాధకుడు దేవీనామస్మరణ, మంత్రసిద్ధి, నామజపంలో స్థిరమవుతాడు. మంత్రజపంలో ఒక పెద్ద అడ్డంకి అలక్ష్యం, మరుపు. దానిని తొలగించి నామజపం నిరంతరంగా జరిగేలా చేసే శక్తి నామాకర్షిణి. ఈ స్థానంలో సాధకుని భక్తి నామస్మరణలో లీనమవుతుంది. కుండలినీలో స్థానం కుండలినీ యోగంలో విశుద్ధి చక్రం కంఠస్థానం కు సంబంధించినది. విశుద్ధి చక్రం శబ్ద, నామ, మంత్రశక్తుల కేంద్రం. నామాకర్షిణీ శక్తి సాధకుని జిహ్వా, వాక్కు, హృదయాన్ని దేవీనామస్మరణలో నిలిపేస్తుంది. శాస్త్రీయ ఆధారం తంత్రసారం శక్తిసూత్రాల ప్రకారం నామస్మరణం లేకుండా భక్తి స్థిరపడదు. నామం అనేది దేవతారూప స్వరూపం కంటే శక్తిమంతమైనది. కాబట్టే నామాకర్షిణీ సాధకుని మనస్సును నామజపం, మంత్రస్మరణ వైపు లాగుతుంది. భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం నామాకర్షిణీ దేవీ సాధకుని మనస్సును దేవీనామ, మంత్రస్మరణలో నిలిపే శక్తి. వ్యర్థనామాలు, లోకచింతనలు తొలగించి నామజప స్థిరతను ఇస్తుంది. సౌభాగ్య భాస్కరం ప్రకారం ఈ దేవి మంత్రసిద్ధికి మూలం. నామరూపద్వయంలో నామం శక్తివైభవాన్ని నిలిపి ఉంచేది నామాకర్షిణి. భక్తుడు నిరంతరం నామస్మరణలో లీనమయ్యేలా చేస్తుంది. బీజాకర్షిణి బీజం అనగా విత్తనం, మంత్రబీజాక్షరం అనగా దేవీ మంత్రాల మూలరూపం. ఆకర్షిణి అనగా ఆకర్షించే శక్తి. కాబట్టి బీజాకర్షిణీ దేవి అనగా సాధకుని మనస్సు, వాక్కు, హృదయాన్ని దేవీ బీజాక్షరాల జపం వైపు ఆకర్షించే శక్తి. బీజం అనేది ప్రతి మంత్రానికి మూలం. కాబట్టి ఈ దేవి మంత్రబీజంపై ధారణ, జపం, శక్తిని సాధకునిలో నిలిపిస్తుంది. సాధకుని భక్తి, నామస్మరణం, నామాకర్షిణీ ద్వారా స్థిరమైన తర్వాత ఇప్పుడు మంత్రబీజ ధారణను ప్రసాదిస్తుంది. ఖడ్గమాలలో ఈ దేవిని ఆవాహన చేస్తే సాధకుడు మూలబీజ మంత్రాల జపంలో నైపుణ్యం పొందుతాడు. ఈ దళం మంత్రబీజశక్తుల స్థానం. ఇక్కడి దివ్యశక్తి ద్వారా సాధకుని జపం పరిపూర్ణమవుతుంది. కుండలినీలో స్థానం 1 కుండలినీ యోగంలో విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రాల మధ్య సంబంధం కలిగిస్తుంది. 2 బీజాక్షరాలు శబ్దరూపం కావడంతో విశుద్ధి చక్రం సంబంధం. 3 ధారణ, ధ్యానానికి మూలం కావడంతో ఆజ్ఞాచక్రం సంబంధం ఉంటుంది. శాస్త్రీయ ఆధారం 1 శ్రీ తత్వచింతామణి తంత్రసారం ప్రకారం 1 మంత్రసిద్ధిలో బీజం అత్యంత ముఖ్యమైనది. 2 బీజం లేకుండా మంత్రం శూన్యం. 3
బీజాకర్షిణీ శక్తి సాధకుని మనస్సును బీజాక్షరాల జపం, ధారణ, ధ్యానం వైపుకు లాగుతుంది. భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం బీజాకర్షిణీ దేవి సాధకునికి బీజమంత్రాల గూఢార్థ ధారణ శక్తి ఇస్తుంది. సాధకుని లోపల మంత్రశక్తి స్థిరపడేలా చేస్తుంది. సౌభాగ్య భాస్కరం ప్రకారం బీజమనేది మంత్రానికి మూలరూపం. అది దేవతా స్వరూప శక్తి. బీజాకర్షిణీ శక్తి వల్ల సాధకుడు బీజమంత్రసిద్ధిని పొందుతాడు. ఇది మంత్రసిద్ధి మార్గంలో కీలకమైన స్థాయి. ఆత్మాకర్షిణి. ఆత్మ అనగా స్వరూప చైతన్యం, జీవాత్మ, పరమాత్మ సాక్షాత్కారం. ఆకర్షిణి అనగా ఆకర్షించే శక్తి. కాబట్టి ఆత్మాకర్షిణీ దేవి అనగా సాధకుని మనస్సును స్వరూప చైతన్యం వైపుకు, ఆత్మ సాక్షాత్కార వైపుకు ఆకర్షించే శక్తి. ఈ దేవి అనుగ్రహంతో సాధకుడు బాహ్య మాయా విక్షేపాలను విడిచి తన ఆత్మస్వరూపం పరమశక్తి ఏకత్వంని గ్రహిస్తాడు. ఈ స్థాయికి చేరిన సాధకుడు భౌతిక, ఇంద్రియ, మానసిక స్థాయిలన్నిటినీ అధిగమించి ఇప్పుడు ఆత్మస్వరూప దర్శనం వైపు తిరుగుతాడు. ఖడ్గమాలలో ఈ దేవిని ఆవాహన చేస్తే సాధకుని హృదయంలో ఆత్మజ్ఞానం, ఆత్మనిశ్చలత్వం, స్వరూపసిద్ధి పుడుతాయి. ఇది సాధకుని జీదాత్మ నుండి పరమాత్మవైపు యాత్రకు సంకేతం. కుండలినిలో స్థానం 1. కుండలినీ యోగంలో ఆజ్ఞాచక్రం మరియు సహస్రార చక్రం మధ్య ప్రభావం కలిగిస్తుంది. 2. సాధకుని చైతన్యం ఈ శక్తి ద్వారా పైకి లాక్కెళ్లబడి ఆత్మస్వరూప దృష్టి లభిస్తుంది. శాస్త్రీయ ఆధారం 1. ఉపనిషత్తులు, తంత్రసారం ప్రకారం ఆత్మా విద్య లేకపోతే సాధన అపూర్ణం. 2. ఆత్మాకర్షిణీ శక్తి వల్లే అహంకారం తొలగి చైతన్యం తన మూలానికి చేరుతుంది. భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం ఆత్మాకర్షిణీ శక్తి జీవాత్మను పరమాత్మ వైపు లాగుతుంది. సాధకుని మనస్సు నేను ఎవరు అనే ప్రశ్నలో నిలిచి ఆత్మస్వరూప ధ్యానంలో లీనమవుతుంది. సౌభాగ్య భాస్కరం ప్రకారం ఈ దేవి సాధకునికి ఆత్మ సాక్షాత్కార అనుభూతిని ప్రసాదిస్తుంది. అన్ని బాహ్య విక్షేపాలు, ఇంద్రియాశక్తులు తొలగి సాధకుడు స్వరూపంలో స్థిరమవుతాడు. అమృతాకర్షిణి. అమృతం అనగా మృత్యురహితమైనది, పరమానందం, ఆధ్యాత్మిక తృప్తి. ఆకర్షిణి అనగా ఆకర్షించే శక్తి. కాబట్టి అమృతాకర్షిణీ దేవి అనగా సాధకుని చైతన్యాన్ని మృత్యురహితత్వం వైపు, అమృతానంద వైపు లాక్కెళ్లే శక్తి. ఈ దేవి అనుగ్రహంతో సాధకుడు జననమరణ చక్రం నుండి విముక్తి పొంది అమృతత్వానందాన్ని అనుభవిస్తాడు. ఖడ్గమాలలో ఈ దేవిని ఆవాహన చేస్తే సాధకుడు అమృతత్వం అంటే మోక్షం, ఆత్మసిద్ధి అనుభవిస్తాడు. ఇక్కడ సాధకుని యాత్ర ముక్తిస్థాయికి చేరుతుంది. కుండలినీలో స్థానం. కుండలినీ యోగంలో ఇది సహస్రార చక్రంకి సంబంధించినది. కుండలినీ శక్తి సహస్రారంలో లీనమైతే అమృతధార జల్లు అడుతుంది అని తంత్రశాస్త్రం చెప్పుతుంది. అమృతాకర్షిణీ శక్తి వల్లే సాధకుడు ఆ అనుభవంలో లీనమవుతాడు. శాస్త్రీయ ఆధారం కౌలార్ణవ తంత్రం, యోగశాస్త్రం ప్రకారం సహస్రారంలో కుండలినీ యోగి అమృతరసాన్ని అనుభవిస్తాడు. అది మృత్యునాశనం చేసి అమృతత్వం అంటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం అమృతాకర్షిణీ దేవి సహస్రారంలోని అమృతరసాన్ని సాధకుని చైతన్యంలో ప్రవహింపచేస్తుంది. దీనివల్ల సాధకుని జీవితం ముక్తానందంలో నిలుస్తుంది. సౌభాగ్య భాస్కరం ప్రకారం ఈ దేవి సాధకునికి అమృతత్వస్థితిని ప్రసాదిస్తుంది. భౌతిక జననమరణ చక్రాన్ని దాటించి ఆత్మస్వరూపానందంలో స్థిరం చేస్తుంది. శరీరాకర్షిణి. శరీరం అనగా శరీరం, భౌతిక కాయము. ఆకర్షిణి అనగా ఆకర్షించే శక్తి. కాబట్టి శరీరాకర్షిణీ దేవి అనగా సాధకుని దేహాన్ని నియంత్రించి దైవకార్యానికి అనుకూలంగా ఆకర్షించే శక్తి. ఈ దేవి ప్రభావంతో శరీరం యోగానికి,
జపానికి, ధ్యానానికి, పూజకు తగిన సాధనమవుతుంది. ఇన్ని శక్తుల మధ్యలో శరీరస్థాయిలో దైవాన్ని అనుభవింపజేసే శక్తి శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత. ఈ దేవి ద్వారా సాధకుడు శరీరస్థాయిలో దైవ అనుభూతి పొందుతాడు. మన శరీరం కేవలం భౌతిక దేహం కాకుండా దేవతల ఆలయం అని గ్రహింపజేస్తుంది. ఖడ్గమాలలో ఈ దేవిని ఆవాహన చేస్తే శరీరం ఆధ్యాత్మిక శక్తుల వాహకంగా మారుతుంది. కుండలినిలో స్థానం కుండలినీ యాత్రలో మూలాధార చక్రం నుండి అనాహత చక్రం వరకు శరీరశుద్ధి ప్రధానంగా జరుగుతుంది. శరీరాకర్షిణీ శక్తి వల్ల సాధకుడు తన దేహాన్ని యోగానుకూలం, దైవ కార్యసాధనంగా చూడటం ప్రారంభిస్తాడు. దీనివల్ల శరీరం శక్తికి ఆలయమని అవగాహన కలుగుతుంది. శాస్త్రీయ ఆధారం తంత్రశాస్త్రం, యోగశాస్త్రం ప్రకారం శరీరం దేవాలయమని చెబుతాయి. దేహం దేవాలయం అన్న భావనకు ఈ దేవి సూచకురాలు. భౌతిక శరీరం లేకుండా సాధన సాధ్యం కాదు. కాబట్టి శరీరాన్ని శక్తిపూర్ణంగా మార్చే శక్తే శరీరాకర్షిణి. భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం శరీరాకర్షిణీ శక్తి సాధకుని దేహాన్ని దైవభక్తి, ఆధ్యాత్మిక కార్యాలకు ఆకర్షిస్తుంది. ఈ దేవి అనుగ్రహంతో శరీరం తపస్సాధనానికి యోగ్యమైన సాధనమవుతుంది. సౌభాగ్య భాస్కరం ప్రకారం శరీరమనేది మాయా సంబంధమైనదే అయినా దానిలో దైవాన్ని ప్రతిఫలింపజేయవచ్చు. శరీరాకర్షిణీదేవి సహాయంతో సాధకుడు శరీరాన్ని అమృతమయ సాధనంగా గ్రహిస్తాడు. సర్వాసా పరిపూరక చక్రస్వామిని అనగా సర్వ అనగా సమస్తం, ఆశ అనగా కోరికలు, మనోభావాలు, పరిపూరక అనగా సంపూర్ణంగా నెరవేర్చే, చక్రస్వామిని అనగా ఆ చక్రాన్ని లేదా ఆవరణాన్ని పాలించే అధిష్టాత్రీదేవి. అందువల్ల సర్వాసా పరిపూరక చక్రస్వామిని అనగా శ్రీచక్ర ద్వితీయ ఆవరణం 16 దళాల పద్మంకి అధిష్టానదేవి. ఆమె కృపతో భక్తుని అన్ని ధర్మసమ్మతమైన ఆశలు, కోరికలు తీరుతాయి. ఈమె ఆకర్షిణీదేవతలందరికీ అధిపతి. ఆమె అనుగ్రహంతో ఆకర్షిణీదేవతల శక్తులు సంపూర్ణంగా పనిచేస్తాయి. శ్రీచక్రంలో స్థానం ద్వితీయ ఆవరణం సర్వాసాపరిపూరక చక్రం 16 దళాల పద్మం మధ్యలో యంత్రాధిపతి స్థానంలో చక్రస్వామిని విరాజిల్లుతుంది. కుండలినీలో స్థానం ఇది సాధారణంగా స్వాధిష్ఠాన చక్రంతో అనుసంధానం కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆశలు, కోరికలు, భోగమోక్షాలను సమన్వయం చేసే స్థానం ఇదే. కుండలినీ శక్తి ఇక్కడ శాంతిస్తే ఆశాపూరణం అవుతుంది. శాస్త్రీయ ఆధారం శ్రీతత్వ చింతామణి, తంత్రసారం, ఖడ్గమాలా తంత్రం ప్రకారం ఈ ఆవరణంలోని స్వామిని అనుగ్రహంతోనే ఆకర్షిణీదేవతల శక్తులు సఫలీకృతమవుతాయి. ఆమె ఆశీర్వాదమే ఆశాపరిపూరణ శక్తి. భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం ద్వితీయ ఆవరణంలో ఉన్న ఆకర్షిణీదేవతలన్నింటినీ ఒకే శక్తిగా కేంద్రీకరించి భక్తుని ఆకాంక్షలన్నీ దివ్యరూపంలో నెరవేర్చేది ఈ స్వామిని అని పేర్కొన్నారు. సౌభాగ్య భాస్కరం ప్రకారం ఆశలన్నీ మానవ మనసుకు సహజం. వాటిని నిరాకరించడం కాదు, దైవానుగ్రహంతో శుద్ధరూపంలో నెరవేర్చడం సర్వాసా పరిపూరక చక్రస్వామిని మహిమ. ఆమె ప్రసాదం వల్ల కోరికలు భోగమోక్ష సమన్వయం రూపంలో సిద్ధిస్తాయి. గుప్తయోగిని గుప్త అనగా రహస్యమైన, అంతర్లీనమైన, గూఢమైన. యోగిని అనగా యోగం, శక్తి చైతన్యం, ఏకత్వం ను కలిగించే శక్తి. కాబట్టి గుప్తయోగిని అనగా శ్రీచక్ర రహస్యశక్తిని కాపాడుతూ కేవలం యోగ్యులైన సాధకులకే అనుభవాన్ని ప్రసాదించి గూఢశక్తి. శ్రీదేవి ఖడ్గమాళా స్తోత్రంలో ప్రాముఖ్యత ఖడ్గమాళలో ప్రతి ఆవరణానికి రక్షక లేదా ఆధారక దేవతలు ఉంటాయి. ఖడ్గమాళా స్తోత్ర జపంలో శ్రీచక్ర ద్వితీయ ఆవరణం దేవత అయిన గుప్తయోగినిని ఆవాహన చేస్తారు. ఎందుకంటే ఆమె అనుమతి లేకుండా శ్రీచక్ర రహస్యాలు సాధకునికి స్పష్టం కావు. ద్వితీయ ఆవరణంలో గుప్తయోగిని వీరాజిల్లి అంతర్గత శక్తులను రక్షిస్తుంది. కుండలినిలో స్థానం కుండలిని యాత్రలో ఇది మూలాధార చక్రం వద్ద కాపలాకాచే శక్తిగా భావించబడుతుంది. సాధకుడు సిద్ధహృదయంతో గురుకృపతో ముందుకు సాగితేనే గుప్తయోగిని శక్తి అనుమతిస్తుంది. లేకపోతే రహస్యాలు మూసివేయబడి ఉంటాయి. శాస్త్రీయ ఆధారం
తంత్రశాస్త్రం ప్రకారం శ్రీచక్రం అనేది రహస్యం అనగా గుప్తతమ యంత్రం. దాని శక్తులను కాపాడుతూ గురుపరంపరలో దీక్ష పొందిన వారికి మాత్రమే అనుభవాన్ని ప్రసాదించే రక్షకశక్తే గుప్తయోగిని. శ్రీతత్వ చింతామణిలో ఈమెను బాహ్య ఆరాధన నుండి అంతర్గత ధ్యానయోగ సాధన వైపు నడిపే శక్తిగా పేర్కొన్నారు. భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం గుప్తయోగిని అనగా రహస్య యోగమార్గాన్ని కాపాడి యోగ్యులైన వారిని మాత్రమే దానిలోకి అనుమతించే శక్తి. సాధారణ భోగాశ్రితులకి అర్హతలేనివారికి శ్రీచక్ర గుప్తతను దాచిపెడుతుంది. సౌభాగ్య భాస్కరం ప్రకారం గుప్తయోగినీ దేవి అనేది బాహ్య ఆరాధనను అంతర్గత ధ్యానయోగ సాధనలోకి మార్చే శక్తి. ఆమె కృపతోనే సాధకుడు అంతర్ముఖమవుతాడు.